అందరు స్నానాలు చేసిరా? స్నానం చేసుకుని వచ్చిరా? చేసిరు. వెరీ గుడ్. అందరు బాగానే ఉన్నారు. ఓకే. టీచర్ ఇది చేయలేదు నిన్ను బట్టి. సరే 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 సరే. ఎందుకు అమ్మ లేదా ఇంటి దగ్గర? అయితే మనం ఇప్పుడు ఇక చింటూ చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చింటూ. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ చింటూ. అయితే ఇప్పుడు మన చింటూ ఎట్లా ఉన్నాడు? స్నానం చేయలేదు చింటూ. ఎట్లా చేద్దాం? ఇప్పుడు చింటూకి స్నానం చేపిద్దాం. సరేనా? చేపిద్దామా? చేపిద్దాం. అక్కడ ఇప్పుడు ఏం చేద్దాము? ఇగో చూడండి, స్నానం చేపిద్దాం. సబ్బుతోటి నురుగా పెట్టి చూపిస్తే పిల్లలు ప్రాక్టికల్ గా సమ్మె ఉండాలి, రాయి ఉండదు. ఇప్పుడు కానీ నేను అక్కడ పిల్లలకు చెప్తున్నాను. ఫ్రెష్ ఎంత బాగా క్యూట్ అయిపోయింది కదా, బాగా సూపర్ అయిండు, క్లీన్ అయిపోయింది డ్రెస్. ఇక్కడ ఏం చెప్పాలంటే మనము స్నానం చేయకుండా ముందు చింత ఎట్లా ఉండే, స్నానం చేసిన తర్వాత అయిండు. మీరు కూడా మీ అమ్మ లేకుండా కూడా మీరు ఈ విధంగా స్నానం చేసుకొని రావాలి. అమ్మ లేదు అని మనం అట్లనే రావద్దు, కంపల్సరీ స్నానం. అందుకోసం